నమస్కారం స్టార్ టీవీ న్యూస్ కి స్వాగతం ముందుగా ముఖ్యాంశాలు మీకు తెలుసా రాష్ట్ర స్థాయి క్యాంపెయిన్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు ఎమ్మెల్యే అరవింద బాబుకు ధన్యవాదాలు చెప్పిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాళ్లూరి సత్యనారాయణ రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం హెచ్ఐవి మరియు ఎయిడ్స్ పై సమాచారాన్ని అందించేందుకు మరియు ప్రజల అవగాహన పెంపొందించేందుకు నాకో నేతృత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆదేశాల మేరకు 8 వారాల పాటు మీకు తెలుసా రాష్ట్ర స్థాయి క్యాంపెయిన్ ఈ నెల 12వ తేదీన అంతర్జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు కలెక్టర్ కార్యాలయంలో ఇతర లైన్ డిపార్ట్మెంట్ల సమక్షంలో ప్రారంభించడం జరిగింది. హెచ్ఐవిపై రూపొందించబడిన వివిధ రకాల పోస్టర్స్ స్లోగన్లను కూడా డిస్ప్లే చేయడం జరిగింది. 8 వారాల పాటు 8 రకాల అంశాలపై అవగాహన కార్యక్రమాలను జిల్లాలో ఉన్న ఎన్జీఓలు మరియు హెచ్ఐవి మీద పనిచేసే సిబ్బంది సహకారంతో నిర్వహించడం జరుగుతుంది. హెచ్ఐవి ఎయిడ్స్ సుఖ వ్యాధుల పట్ల అవగాహనతో ఎక్కువ మంది హెచ్ఐవి రక్త పరీక్షలు చేసుకునేలా ముందుకు రావడం జరుగుతుంది. హెచ్ఐవి బాధితుల పట్ల ఉన్న చిన్న చూపు వివక్షతను హెచ్ఐవి ఎయిడ్స్ యాక్ట్ 2017 టోల్ ఫ్రీ నంబర్ 1097 మొదలైన వాటిపై అవగాహన కల్పించడం ద్వారా వారి వివక్షను తగ్గించి వారి జీవిత కాలాన్ని పొడిగించడానికి కృషి చేయవచ్చని తెలిపారు. ఈ రాష్ట్ర స్థాయి క్యాంపెయిన్ ను వివిధ రకాల అనగా అవగాహన కార్యక్రమాలు ర్యాలీలు హెల్త్ క్యాంపుల ద్వారా లైన్ డిపార్ట్మెంట్ల సహకారంతో గ్రామాలలో అర్బన్ ఏరియాలలో కాలేజీలలో నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ సూరజ్ గానూరే డిఆర్ఓ వినాయకం వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ రవి డిఎల్ ఏటీఓ మురళి స్థానిక టీఏ ఎన్జీఓ హ్యాండ్స్ ఆఫ్ కంపాషన్ పీడీ ఆనంద్ బెంచమన్ మరియు టీజీ ప్రోగ్రామ్ మేనేజర్ ఉదయరాజు సిబ్బంది పాల్గొన్నారు. ఎమ్మెల్యే చంద్రవాడ అరవింద బాబుకి ధన్యవాదాలు చెప్పిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాళ్లూరి సత్యనారాయణ వారికి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో ఇన్ఛార్జి పదవి ఇచ్చిన సందర్భంగా ధన్యవాదాలు తెలిపిన తాళ్లూరి సత్యనారాయణ పల్నాడు జిల్లా నర్సరావుపేట ఎస్సీ కార్యాలయం నందు మరియు కలెక్టర్ కార్యాలయానికి ప్రజా సమస్యల పరిష్కార వేదికకు విచ్చేసి అర్జీదారులకు ఈరోజు భోజన సదుపాయం కల్పించిన దాతలు పల్లబోతు రమేష్ అర్వపల్లి బాబు అండ్ ఫ్యామిలీ వంశీకృష్ణ మెడికల్ ఏజెన్సీ వారికి పోలీస్ సిబ్బంది ఘనంగా సత్కారం చేసి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమం నిర్వహించేవారు పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో పల్నాడు జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్షులు అత్తులూరి సుబ్బారావు టీడీపీ మాజీ కౌన్సిలర్ గట్టుపల్లి సత్యనారాయణ శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం అధ్యక్షులు కొత్తమాసు మెహరబాబు వచ్చే అవకాశం ఉంటుంది. పిల్లకొడి తెలుగు వెళ్ళాలన్నారు. జాబ్ చేస్తారు. కాశీ అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య వృద్ధాశ్రమ దాతలకి మరియు సభ్యులకి నమస్కారాలు. ఈ నెల 16, 17, 18 తేదీన మరియు 19 తేదీలో పోటీ చేయవారికి నామినేషన్ స్వీకరిస్తారని తెలియజేస్తూ మన స్టేట్ ప్రెసిడెంట్ శ్రీ కపలవాయ్ విజయ్ కుమార్ గారు ఒక వీడియో ప్రెజెంట్ చేయడం జరిగింది. సభ్యులు తప్పనిసరిగా ఈ వీడియో చూడవలసిందిగా కోరుతున్నాము. ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య సోదరులందరికీ కపలవాయ్ విజయ్ కుమార్ నమస్కారాలు. కాశీ అన్నపూర్ణ వాసవి ఆర్యవైశ్య వృద్ధాశ్రమం మరియు నిత్యాన్న సత్రం దాతలకు సభ్యులకు రేపు ఆగస్టు 16, 17, 18, 19 తేదీల్లో పోటీ చేయవారికి
నామినేషన్ స్వీకరిస్తారు. సెప్టెంబర్ 1న వాసవి సదన్ లక్కడికాపూల్ హైదరాబాద్ లో పోటీ జరుగుతుంది. ఈ పోటీలో వచ్చు వారందరూ ఓటింగ్ లో పాల్గొనాలంటే తప్పనిసరిగా ఐడి కార్డు తీసుకురావాలి. ఈ పోటీలో భవనాసి వాసు పోటీ చేస్తున్నారు. శ్రీ స్వర్గీయ కొనిజెట్టి రోసేరి గారి దీవెనలతో, అదే రకంగా ప్రస్తుతం మాజీ పార్లమెంట్ సభ్యులు టీజీ వెంకటేష్ గారి ఆశీస్సులతో భవనాసి శ్రీరామూర్తి కుమారుడు భవనాసి వాసు రేపు పోటీలో నిలబడుతున్నారు. వీరి నాన్నగారు భవనాసి శ్రీరామూర్తి గారు 2005లో ముషీరాబాద్ హాస్టల్ కి ఆక్షన్కి వచ్చినప్పుడు ₹1,00,00,000 క్యాష్, ఈయన సొంత క్యాష్ మా బావగారు కట్టి ఆక్షన్ తీసుకురావడం జరిగింది. ఇది ఆర్యవైశ్య సోదరులందరికీ తెలుసు. నేను కోరేది ఈ సత్ర సముదాయానికి ఒక మంచి వ్యక్తిని ఎన్నుకుంటే ఇంకా అభివృద్ధి జరగడానికి కారణం జరుగుతుంది. వీరిని తప్పనిసరిగా ప్రెసిడెంట్ గా ఎన్నికల్లో పోటీ చేస్తే మీరందరూ సపోర్ట్ చేసేందుగా నేను మనస్ఫూర్తిగా మిమ్మల్ని ప్రార్థిస్తున్నాను. నూతన ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ కార్యవర్గ సభ్యుల్ని ఘనంగా అభినందనలు తెలిపిన నర్సరావుపేట ఆర్యవైశ్య ప్రముఖులు, వ్యాపారవేత్తలు, మిత్రులు, శ్రేయోభిలాషులు. మా ప్రియమిత్రుడు బాల్యమిత్రుడైన వర్మ సాంబశివరావు గారు ఈ రోజున ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ నూతనంగా ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు వారికి ప్రత్యేకంగా అభినందనలు తెలుపుతున్నాను. అట్లానే మన దేవ శ్రీనివాసరావు గారు, పచ్చిమూర్తి సతీష్ గారు ఏకగ్రీవంగా ఎన్నికైనందుకు చాలా సంతోషిస్తున్నాను. ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ అంటే నర్సరావుపేటలో మొంతాడు మున్సిపల్ చైర్మన్ ఎట్లాగో ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఇండస్ట్రీ కూడా వ్యాపార సంఘాలకి అధ్యక్షుడు. కాబట్టి ఈ ఛాంబర్ ఆఫ్ కామర్స్ లో రిజిస్టర్ అయిన కాకుండా చిన్న చిన్న వ్యాపారస్తులు ఎవరైనా వచ్చినా ఏదైనా చేసినా వాళ్ళకు కూడా సంవత్సరంగా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ధన్యవాదాలు. మరి పద్మాస్ మెహర్ గారికి, తిరుమల సత్యనారాయణ గారికి, మా మిత్రుడు చేకూరు సాంబశివరావు గారు, ఆడిటర్ గారు, అట్లాగే మరి ఇప్పుడే మనం హెల్ప్ చేసుకున్న ఛాంబర్ ఆఫ్ కామర్స్ ప్రెసిడెంట్ గా అమ్మ సాంబశివరావు గారికి, అట్లాగే సెక్రటరీగా పచ్చిమూర్తి సతీష్ గారు, ట్రెజరర్ గా మా దేవ శ్రీనివాసరావు గారికి, మరి అట్లాగే ఇక్కడ వచ్చిన అన్ని వ్యాపార సంస్థల అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీలకు మరియు వ్యాపారస్తులకు, మన ఆర్యవైశ్య సోదరులకు అందరికీ ముందుగా నా నమస్కారం. అట్లాగే మనం ఎలక్ట్ చేసుకున్న మన ప్రెసిడెంట్ గా అమ్మ సాంబశివరావు గారు, సెక్రటరీ సతీష్ గారు, ట్రెజరర్ దేవ శ్రీనివాసరావు గారు కూడా ప్రత్యేకంగా నా తరఫున అందరి తరఫున అభినందనలు తెలుపుతూ, ముఖ్యంగా ఏంటంటే ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఫస్ట్ నుంచి దాదాపుగా మనం 2000 ముందు నుంచే మన కప్పలవాయి రాజేంద్ర ప్రసాద్ గారు, తర్వాత మన వర్మ సుబ్బారావు గారు, తర్వాత ఊర్పు సత్యనారాయణ గారు, తర్వాత కేపీ రంగారావు గారు, తర్వాత నేను చిలకల అప్పారావు గారు, మాజీ టెన్ష్ గారు, తర్వాత కొత్తూరు కిషోర్, ఇప్పుడు 9వ వార్డుగా 9వ బాధ్యత స్వీకరిస్తున్న మన వర్మ సాంబశివరావు గారు. ఎందుకంటే వారు చెప్పేది ఏంటంటే అంతకుముందు అందరం కూడా మన వ్యాపారస్తులందరినీ కలుపుకొని చాలా ఒక గొప్పగా విశేషంగా అందరూ కూడా చాదనంత వరకు అభివృద్ధి చేశారు. ఎందుకంటే కప్పలవాయి రాజేంద్ర వర్మ సుబ్బారావు గారు,
అట్లాగే మేము కానీ అందరం కానీ వ్యాపారస్తులు అన్ని అసోసియేషన్ ప్రెసిడెంట్ సెక్రటరీని కలుపుకొని పోయాం. వారికి కూడా చెప్పేది ఏంటంటే ఛాంబర్ ప్రెసిడెంట్ సెక్రటరీలో ఉన్నప్పుడు మరి వ్యాపార సోదరులకు అన్ని ఏ వ్యాపారం దాదాపు 30 అసోసియేషన్లు ఉన్నాయి. వాళ్ళందరినీ కూడా ఏ సమస్య వచ్చినా మీరు అందరూ కూర్చొని, ముఖ్యంగా ఏంటంటే ఏ సమస్య అంటే మన అధికారుల నుంచే ఆఫీసర్ నుంచే ఉంటాయి. జీఎస్టీ కానీ, వ్యాట్ కానీ, లేకపోతే ఇన్కమ్ ట్యాక్స్ కానీ, లేకపోతే ఇంకో డిపార్ట్మెంట్లన్నీ కూడా ఏదైనా సమస్యలు వస్తే మరి మా మిత్రుడు మెహర్ గారు, పూరా భాస్కర్ గారు, అందరికన్నా ముందు మన కమల రమేష్ చంద్రదత్ గారు, హైదరాబాద్ సంవత్సరానికి తాటి సత్యనారాయణ గారు, తర్వాత అక్రూరు సుబ్బు, మా సతీష్, చేకూరు సంవత్సరాలు, దేశ శ్రీనివాసరావు నమస్కారాలు. ముందుగా నేను కోరేది ఏంటంటే ఛాంబర్కి ముందు మన ఛాంబర్లో ఉన్న సభ్యులందరూ కూడా సహకరించండి. మీకు ఏ అవసరం ఉన్నా కూడా మేము న్యాయబద్ధమైన ఎన్ని కూడా మేము తీర్చడానికి మేము ప్రయత్నం చేస్తాం. మా వల్ల కాకపోతే గుప్తా గారికి చెప్పినా, విజయ్ గారికి చెప్పినా, వీళ్ళ వల్ల కూడా కాకపోతే ఎమ్మెల్యే గారికి చెప్పినా సరే మన సమస్య లేకుండా చేయగలను. తర్వాత గతంలో కూడా కేంద్ర రంగారావు గెలిచినప్పుడు 2004లో ఏ విధంగా గెలిచామంటే తెలుగుదేశంలో వర్గాలు పడి మావటంలో 2 వర్గాలుగా చీలిపోయి ఆయన గెలవడం జరిగింది. పార్టీలు చీలికలు వచ్చినప్పుడేమో ఓడిపోయాం. అందరూ కలిసి ఉంటే గుప్తా గెలిపించుకోగలిగాం. మనతో గమనించుకొని ఎవరు మళ్ళీ మనకి ఏమైనా ఉన్నా అందరూ కలిసి ఏదైనా ఒక వ్యక్తిని నిర్ణయించాలా, లేకపోతే పదవి ఇవ్వాలా, అందరూ కలిసే చేయండి. పెద్దవాళ్ళు ఎవరి వాడుగా చేసి వాడు నా మనిషి వీడు నా మనిషి అని చెప్పి వర్గాలకు విడిపోయినందువల్ల మనకి ప్రజల్లో ఉండి కూడా 20 సంవత్సరాలు ఓడిపోతూ వచ్చాం. ఈసారి మనకి మనం ఎవరు ఏ పదవుల్లో ఉన్నా సరే మేముంది 2 సంవత్సరాలు దిగిపోతాం, తర్వాత ఇంకోటికి ఇస్తాం. ఎవరైనా సరే దాన్ని పాటించాలా. పల్నాడు జిల్లా నర్సరావుపేట రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో శంకరకంటి ఆసుపత్రి, పెదకాకని, గుంటూరు మరియు జిల్లా అంధత్వ నివారణ సంస్థ ఆంధ్రప్రదేశ్ వారు నిర్వహించిన ఉచిత కంటి వైద్య శిబిరం స్థానిక డాక్టర్ కోడలి శివప్రసాదరావు క్రీడా ప్రాంగణంలో ఆదివారం నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద బాబు తనయుడు డాక్టర్ చెదలవాడ ఆదిత్య బాబు, రోటరీ క్లబ్ ఫాస్ట్ గవర్నర్ తాళ్ల రాజశేఖర్ రెడ్డి, అసిస్టెంట్ గవర్నర్ ఎం సుమిత్ర కుమార్, రోటరీ క్లబ్ అధ్యక్షులు కపిలవాయ్ రాజేంద్ర ప్రసాద్, సెక్రటరీ సాతులూరి శివకుమార్, ట్రెజరర్ కట్టమూరి ఆంజనేయులు, రోటరీ క్లబ్ డైరెక్టర్స్ ఎస్కే జిలానీ, మాలిక్, కపిలవాయ్ రమేష్ చంద్ర దత్, జమ్ముల రాధాకృష్ణ, కొత్తూరి శ్రీనివాసరావు, రాయల శ్రీనివాసరావు, పొట్టి శశిభూషణ్, వేమ వెంకటేశ్వరరావు, పోతు అచ్యుతు, ఎన్ మల్లికార్జునరావు, చెక్క రాజేష్, శంకరకంటి వైద్యులు డాక్టర్ కీర్తి, డాక్టర్ ఆబోలి విచ్చేశారు. ఈ కార్యక్రమంలో శంకరకంటి వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఈ వైద్య శిబిరానికి చుట్టుప్రక్కల ఉన్న చంద్రబాబు నాయుడు కాలనీ, బీసీ కాలనీ, ఎస్ఆర్ కేటీ కాలనీ, క్రిస్టియన్ పాలెం, బరంపేటతో పాటు ఎక్కువ శాతం గ్రామీణ ప్రాంతాల నుంచి కొండ కావూరు, గురయ్య పాలెం, ఆమీన్ సాహేబు పాలెం మరియు ఆయా నియోజకవర్గాల నుంచి మాచర్ల, కారంపూడి, వినుకొండ తదితర ప్రాంతాల నుంచి ఎక్కువ మంది కంటి వైద్య శిబిరానికి విచ్చేశారు. ఈ కంటి వైద్య శిబిరంలో 250 మంది పరీక్షలు చేయించుకోగా 90 మంది ఆపరేషన్లకు సెలెక్ట్ అయ్యారు. 11వ తేదీన అనగా ఈ రోజు 30 మంది, ఈ నెల 13వ తేదీన 60 మందికి ఆపరేషన్ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ సందర్భంగా స్థానిక శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద బాబు తనయుడు డాక్టర్ చెదలవాడ ఆదిత్య బాబు మాట్లాడారు. వైద్య శిబిరాలు ఏర్పాటు చేయడం అనేది చాలా తక్కువ శాతం ఉంటుందని, మెడికల్ క్యాంపులు ఏర్పాటు చేయడం అనేది ఒక మంచి ఆలోచన అని తెలిపారు. ఈ క్యాంప్ ఏర్పాటు చేసిన రోటరీ క్లబ్ వారికి ప్రతి ఒక్కరికి అభినందించారు. ప్రతి ఒక్కరికి కంటి చూపు ముఖ్యమని, పరీక్షలు చేయించుకున్న ప్రతి ఒక్కరు డాక్టర్లు చెప్పిన సూచనలు పాటించాలని తెలిపారు. రొంపిచెల్ల గ్రామానికి చెందిన టీడీపీ సీనియర్ నాయకుడు, సాగునీటి సంఘాల మాజీ సభ్యులు మందలపు మధుసూదనరావు మృతదేహాన్ని ఆదివారం సందర్శించి నివాళులర్పించి వారి కుమారుల్ని పరామర్శించిన నర్సరావుపేట శాసనసభ్యులు డాక్టర్ చెదలవాడ అరవింద బాబు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. మీకు తెలుసా రాష్ట్ర స్థాయి క్యాంపెయిన్ ప్రారంభించిన జిల్లా కలెక్టర్ అరుణ్ బాబు. ఎమ్మెల్యే అరవింద బాబుకు ధన్యవాదాలు చెప్పిన తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు తాళ్లూరి సత్యనారాయణ. రోటరీ క్లబ్ ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరం. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరొక బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. నమస్కారం.